హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం మలాయ్ బ్రెడ్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ బ్రెడ్ మలాయ్ పుడింగ్ కోసం మనం స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుందామండి. ఇందులో 1/2 లీటర్ పాలను వేసుకుందాం. ఈ పాలను బాగా బాయిల్ చేసుకుందామండి. ఇంకో 1/2 కప్ పాలను తీసుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా పాలు బాయిల్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ చక్కెర వేద్దామండి. షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ పౌడర్ని యాడ్ చేద్దాం. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు కొంచెం థిక్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. చూడండి, మన కస్టర్డ్ మిల్క్ చిక్కగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి తవాను పెట్టుకుందామండి. ఇందులో ఒక 6 బ్రెడ్స్ని తీసుకొని షాలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాము. అప్లై చేసి బ్రెడ్స్ని పెట్టుకుందామండి. ఈ బ్రెడ్స్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలండి. ఇప్పుడు పైన కూడా కొంచెం నెయ్యితో ఇలా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకుని వీటిని టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకొని వీటిని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకుందామండి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఏదైనా ఒక ఇలా ఖాళీ కంటైనర్ని తీసుకోండి. అందులో ఇలా బ్రెడ్స్ని పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత ఇంకో లేయర్ బ్రెడ్స్ని పెట్టుకోవాలి. ఇలా బ్రెడ్స్ పెట్టుకున్నాక దీని మీద కూడా కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకుందామండి. దీనిపైన కూడా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేద్దాం. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్న తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం. 1/2 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూడండి, మనం మలాయ్ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసుకుందామండి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా క్రీమ్తో గార్నిష్ చేసుకుందామండి. అంతే అండి, మన మిల్క్ పుడింగ్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.